ఓకే పక్కన పెట్టేసి సైడ్ మా పెద్ద తలకాయ అంటే జేఈ మెయిన్స్ 15 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తే జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఐఐటి అడ్వాన్స్ రాస్తారు. మరి ఈ అడ్వాన్స్ లో సరస్వతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. సరస్వతి విద్యార్థులు సాధించిన ఫలితాలు ఆల్ ఇండియా స్థాయిలో పి హాని 1891వ ర్యాంకు, పి రోహిత 3030వ ర్యాంకు, వై రిషిత్ కుమార్ రెడ్డి 3390వ ర్యాంకు, పి వాసు 3732వ ర్యాంకు, జి కృష్ణా ఏంజిల్ 4142వ ర్యాంకు, షేక్ అక్రమ్ 4392వ ర్యాంకు, కె అవినాష్ రెడ్డి 5120వ ర్యాంకు, కె ఆశీష్ నిహాల్ 5671వ ర్యాంకు, బి వైష్ణవి 5679వ ర్యాంకు, ఎంఏవి సాయి దుర్గా ప్రసాద్ 5817వ ర్యాంకు, వై మహిమా తేజస్విని 7214, వై సాన్సి 9982, ఎస్ సహస్రా శంకర్ 15935 ర్యాంకులు సాధిస్తే మరి వీరందరూ కూడా మరి జేఈ అడ్వాన్స్లో మరి సీట్లు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వీళ్ళే కాకుండా మరి 2 రోజుల క్రితము విడుదలైన బిట్స్ కాలేజీల్లో మరి మన విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం జరిగింది. ఈ బిట్స్ ఆటలో మొత్తము 5 కాలేజీలే ఉంటాయి ఇండియా మొత్తం మీద. అవి హైదరాబాదు, రాజస్థాను, గోవా, ఫిలాని, బొంబాయి. వీటిల్లో మన స్టూడెంట్స్ 6 స్టూడెంట్స్ మంచి ఫలితాలు సాధించారు. వీళ్ళల్లో 4 మెంబర్స్కి ఖచ్చితంగా సీట్లు రావడానికి అవకాశం ఉంది. ఎం అఖిల్ 227 మార్క్స్, కె అవినాష్ రెడ్డి 219 మార్కులు, వై రిషితా కుమార్ రెడ్డి 215 మార్కులు, ఎస్ సహస్రా శంకర్ 198 మార్కులు, వై సాన్సి 180 మార్కులు, చేతి వెంకట కళ్యాణి 179 మార్కులు సాధించారు. మరి గతంలో చెప్పుకున్నట్టుగా వీళ్ళంతా కూడా ఏదో పట్టణాల్లోనో లేదంటే కార్పొరేట్ స్కూల్స్ లో చదివిన పిల్లలు కాదు. వీళ్ళందరూ విలేజెస్ లో చిన్న చిన్న స్కూల్స్, చిన్న చిన్న పట్టణ టౌన్స్ లో చదివి వాళ్ళు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్. వీళ్ళందరికీ కూడా మరి జేఈ మెయిన్స్ అంటే ఏంటి, ఐఐటి అంటే ఏంటి, ఐఐటి అడ్వాన్స్ ఏ విధంగా రాయాలి అనే అవగాహన